ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, ఈ రోజున మన వాక్య భాగం ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 9 నుండి 16వ వచనం వరకు వినండి. దేవుడు అంటున్నాడు, దేవదారు వృక్షమంత ఎత్తైన వారు, సింధూర వృక్షమంత బలము గలవారు అయిన అమోరీయులను వారి ముందర నిలువకుండా నేను నాశనము చేశాను కదా. పైన వారి ఫలమును, కింద వారి మూలమును నేను నాశనము చేశాను గదా. ఈజిప్టు దేశములో నుండి మిమ్ములను రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచాలని 40 సంవత్సరాలు అరణ్యమందు మిమ్ములను నడిపించాను గదా. మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగా, మీ యువకులలో కొందరిని నాకు నాజీరులుగా నియమించాను. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షరసము తాగించారు, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చారు. ఇదిగో, పంట చేని మోపుల నిండుబండి నేలను అణగదొక్కునట్లు నేను మిమ్ములను అణగదొక్కుతాను. అప్పుడు అతివేగి అయిన వాడు తప్పించుకోలేడు, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొనజాలడు, బలాఢ్యుడు తన ప్రాణమును రక్షించుకొనజాలడు. విలుకాడు నిలువజాలడు, వడిగా పరిగెత్తేవాడు తప్పించుకోలేడు. గుర్రమెక్కినవాడు తన ప్రాణమును రక్షించుకోలేడు. ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోతాడు. ఇదే యెహోవా వాక్కు. శ్రోతలు వింటున్నారా? యూదా కొండసీమలలో నుండి, తెకోవా జనపదం నుండి వచ్చిన ఈ గ్రామీణ బోధకుడు ప్రయోగించే వాక్చిత్రాలు ఎలాంటివో గమనించండి. అమోరీయులు దేవదారు వృక్షమంత ఎత్తైన వారు, సింధూర వృక్షమంత బలము గలవారు. వారిని నేను నాశనము చేశాను. పై ఫలము, కింది మూలము మొత్తం నేను నాశనం చేశాను. అమోరీయులను నిర్మూలం చేశాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం, యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశానికి నేను మిమ్ములను రప్పించినప్పుడు వారు మీతో యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించాను. మీరు వారి దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. వారు మీ ఎదుట నిలవకుండా వారిని నశింపచేశాను. శ్రోతలు, ఈ అమోరీయ జాతి పూర్తిగా అంతరించిపోయింది. అన్యజాతులకు ధర్మశాస్త్రం లేదు, ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఉంది. రోమాపత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలన్నాడు, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనా తమకు తామే ధర్మశాస్త్రమైనట్లున్నారు. ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్లు చూపుతున్నారు. వారి మనస్సాక్షి వారికి ధర్మశాస్త్రం. అవును, అమోరీయులు అన్యులైనా వారికి దేవుడు శిక్ష విధించాడు. వారు చేసిన పాపాలకు దేవుడు వారినే బాధ్యులనుగా ఎంచాడు. 420 సంవత్సరాలు దేవుడు వారి పట్ల దీర్ఘశాంతము వహించాడు. వారి పాపం పండినప్పుడు శిక్ష రానే వచ్చింది. యెహోషువ యొర్దాను నది దాటినప్పుడు అమోరీయుల దేశంలో అడుగుపెట్టాడు. యెరికో అమోరీయుల పట్టణం. రాహాబు అమోరీయ స్త్రీ. రాహాబు ఆమె కుటుంబం మాత్రమే మిగిలారు. మిగతా వారంతా యెరికోలో నాశనమైపోయారు. అలాగే మోయాబీయులందరూ హతమైపోయినా రూతు మాత్రం మిగిలింది.
ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలోకి ఎక్కింది. అమోరీయ స్త్రీ రాహాబు కూడా అలాగే యేసుక్రీస్తు వంశరేఖలో ఒక బిందువైంది. దేవుడు ఇశ్రాయేలు వారితో అంటున్నాడు, అమోరీయుల పాపాలకు నేను వారిని శిక్షించాను. అయితే అవే పాపాలు మీరు చేస్తున్నారేమిటి? నేను మీకు ధర్మశాస్త్రమిచ్చాను గాని మీరు దానిని మీరి పాపం చేసిన వారయ్యారు. మీరు వాగ్దత్త భూమిలో బుద్ధిమంతులై బతుకుతారనుకున్నాను, కాని మీరు అన్యులలాగే ప్రవర్తించారు. గనుక నేను మిమ్ములను శిక్షించబోతున్నాను. మీ పిల్లలను నీతి మార్గంలో భక్తి పంథాలో పెంచడానికి బదులు అన్యులను అనుకరించి పాడైపోయారు. నాజీరులైన వారిని కూడా శోధించి వారి చేత ద్రాక్షరసం తాగించి గొప్ప నేరం చేశారు. శ్రోతలు, ఇశ్రాయేలీయులు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారో గమనించారా? మన సంగతేమిటి? మనకు దేవుని వాక్యముంది. వాక్య ప్రమాణానికి అనుగుణంగా మనం జీవించాలి. నాజీరు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులలో కొందరు దేవునికి తమను తాము ప్రతిష్ఠించుకొని నిష్టగా భక్తి జీవితం గడుపుతారు. అది నాజీరు దీక్ష. నాజీరు చేయకూడనివి 3 నాజీరు తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. పురుషునికి పొడుగాటి వెంట్రుకలుండకూడదు, అది అవమానం. 1 కొరింథీ 11:14. దేవుని కొరకు ఈ అవమానం భరించడానికి నాజీరు దీక్షితుడు వెంట్రుకలు పెరగనిస్తాడు. ఇక రెండోది, నాజీరు ద్రాక్షరసం తాగకూడదు, ద్రాక్ష పండ్లు కూడా ముట్టకూడదు, ఎండు ద్రాక్ష పండ్లు కూడా తినకూడదు. ఈ ఇశ్రాయేలీయులు నాజీరులకు దీక్షాభంగం కలిగిస్తున్నారు. ద్రాక్షరసం త్రాగమని వారిని శోధిస్తున్నారు. మూడోది, నాజీరు దీక్షితుడు శవాన్ని ముట్టకూడదు. సమీప బంధువైనా సరే అంత్యక్రియలకు హాజరు కాకూడదు. నాజీరుకు దేవుడు ముఖ్యం. అపవిత్రమైనది ఏదీ వారు ముట్టకూడదు, మైలపడకూడదు. శ్రోతలు, ఇశ్రాయేలీయులు దేవుని ప్రవక్తల మాటలు వినటం మానేశారు. దానికి ఫలితంగా వారు పతనం చెందారు. తాగుబోతుతనం వల్ల జాతులకు జాతులే నాశనమైపోతున్నాయని చరిత్ర మనకు పాఠం నేర్పుతోంది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి విశ్వాసులు అవిశ్వాసుల కంటే అధ్వాన్నం అయిపోవడం మనమెరుగని సంగతేమీ కాదు. ఏ సమస్య అయినా, ఏ అంశమైనా దాని గురించి దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకొని ఉండాలి. ఆ ప్రకారం చెయ్యాలి. అప్పుడే మనకు అభివృద్ధి, పురోగతి. లేకపోతే నైతిక ప్రమాణాలు దిగజారిపోయి నగుబాట్ల పాలవుతారు. జాగ్రత్త. 13వ వచనం మరోసారి వినండి. పంట చేని మోపుల నిండు బండి నేలను అణగద్రొక్కునట్లు నేను మిమ్ములను అణగద్రొక్కుతాను. ధాన్యం వెన్నుల కట్టలతో నిండిన బండి అణిగిపోయిన విధంగా మిమ్ములను అణిగిపోయే విధంగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. మీ పాపాల బండి మరీ బరువెక్కిపోతోంది, మీకు శిక్ష తప్పదు అంటూ దేవుడు ప్రవక్త ద్వారా పలుకుతున్నాడు. ఇశ్రాయేలు బలమైన జాతి. శత్రువులు ఇశ్రాయేలు బలపరాక్రమములకు భయపడి పారిపోతారు. అయితే వారి ఆధిక్యం అంతరించిపోతుంది. వారు బలహీనులవుతారు. వారి వేగం తగ్గిపోతుంది, పరాక్రమం క్షీణిస్తుంది. శత్రువుకు తామే భయపడి పారిపోవాల్సిన దుర్గతి పడుతుంది. విలుకాండ్లు బలహీనులవుతారు. పారిపోవటానికి కూడా శక్తి చాలదు. ఆశ్వికులు పలాయనం చిత్తగిస్తారు. బలాఢ్యులు సైతం దిగంబరులై పరారీ అయిపోతారు. దేవుణ్ణి కాదని వ్యవహరించే వ్యక్తిగాని జాతిగాని బాగుపడడం కల్లా. దేవుని ప్రజలకు దేవుడే బలం. దేవుని మాటే మనకు కొండంత బలం. ఆయన మాట విననొల్లని వారు అధోగతి పాలవుతారు. దేవుని తీర్పు తప్పదు. ఆయన ప్రజలు మార్పు చెందాలి. ఇదే ప్రవక్త అయిన ఆమోసు సందేశం. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ పాఠంలో దేవుడు అంటున్న మాటలు చాలా కఠినంగా ధ్వనిస్తున్నాయి. అయినా దేవుడు ప్రేమ గలవాడు. తన ప్రజలు గుణపడాలని ఆయన చిత్తం. వారిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటున్నాడు.
దేవుడన్నాడు, నేను అమోరీయులను శిక్షించాను, నేను మిమ్ములను ఈజిప్టు నుండి తోడుకొని వచ్చాను. 40 సంవత్సరాలు మిమ్ములను అరణ్యం గుండా నడిపించాను. నా ప్రియ ఇశ్రాయేలీయులారా, మీ పిల్లలలో కొందరిని ప్రవక్తలను చేశాను. కొందరు నాజీరు దీక్ష తీసుకున్నారు. అయితే ప్రవక్తలను మీరు లెక్క చేయలేదు. నాజీరులను మీరు శోధించి వారికి దీక్షాభంగం కలిగించారు గదూ. మీకెందుకీ దుర్బుద్ధి పుట్టింది చెప్పండి. బండికి బరువు ఎక్కువ చేస్తున్నారు, అణగారిపోతారు, జాగ్రత్త. మీ బలాధిక్యాన్ని బట్టి అతిశయిస్తున్నారా? మీరు ఎందుకు కొరగాని వారవుతారు? ఇదే మీకు నేను విధించే శిక్ష. మీరు మీ సైన్యము వెనుదిరిగి పారిపోతారు. శ్రోతలు వింటున్నారా? ప్రవక్తలు అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించడానికి దేవుని వల్ల ప్రేరేపించబడిన వారే ప్రవక్తలు. లోకములోని జాతులన్నిటికీ దేవుడు నియమించిన ప్రవక్తలు ఇశ్రాయేలు జాతి నుండే వచ్చారు. దేవుడు అందరికీ దేవుడే. అలాగే దేవుని ప్రవక్తలు అందరికీ ప్రవక్తలే. నాజీరులంటే ఏకైక సత్యదేవునికి అంకితమైపోయిన దీక్షితులు. ఇశ్రాయేలు జాతిలో నుండి ప్రవక్తలను, నాజీరులను ఏర్పరచుకొని నియమించినవాడు దేవుడే. అయితే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి, దేవుని సేవకులను మూలకు నెట్టివేశారు. నాజీరు అయిన వ్యక్తి మద్యం తాగితే తన ప్రతిష్టను కోల్పోతాడు. ఈ ప్రవక్తలు, నాజీరులు తమ మధ్య ఉండడం ఇశ్రాయేలీయులకు సుతరాము ఇష్టం లేకుండా పోయింది. దేవునికి అంకితమైన వ్యక్తులు తమకు దేవుని వాక్యాన్ని, ఆధ్యాత్మిక సత్యాలను బోధించేవారు తమకు అక్కర్లేదు అనుకున్నారు. తమ పాపాలను ఎవరూ గద్దించకూడదు, హెచ్చరిక మాటలు చెప్పకూడదు. మనుషుల్లో సత్యం లేకపోవడం ఒక ఎత్తు, అట్టి సత్యం మాకు అక్కర్లేదు అనడం మరో ఎత్తు. ఇది మరీ మరీ ఘోరం. ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకున్న జాతే. అయితే తమ పాపానికి ఫలితం అనుభవించక తప్పదు. దేవుని శిక్షా విధానం చాలా విచిత్రమైనది. తన వారిని అన్యుల చేతికి అప్పగించి వారి ద్వారా శిక్షిస్తాడు. తిరిగి తన ప్రజలను బాధపెట్టినందుకు అన్యజాతులను శిక్షిస్తాడు. దేవుని కోపానికి అన్యజాతులను సాధన దండంగా దేవుడు వాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇశ్రాయేలును శిక్షించడానికి దేవుడు అష్షూరును వాడుకున్నాడు. యూదా, ఇశ్రాయేలు రాజ్యాలపై దేవుని తీర్పు చాలా కఠినంగా విధించబడింది. వీరి ప్రత్యేకత ఏమైంది? అన్యుల కంటే తీసికట్టు అయిపోయారు. ఇశ్రాయేలు మీదికి మరీ కఠినమైన శిక్ష వచ్చింది. ఎందుకనగా దేవుడు వారికి ఎక్కువ దీవెనలు, ఎక్కువ అవకాశాలు ఇచ్చాడు. ప్రవక్తలు ఇశ్రాయేలీయులకు దేవుని చిత్తాన్ని వెల్లడి చేశారు. దేవుడు గతంలో వారికి చేసిన మేళ్లను జ్ఞాపకం చేశారు. ఎడతెగక వారికి బోధించారు. దేవుని తీర్పును ప్రకటించారు. ఇశ్రాయేలీయులు గతాన్ని సులభంగా మరిచిపోతారు. ప్రతిసారి ప్రవక్తలు వారికి గత చరిత్రను జ్ఞాపకం చేయవలసి వచ్చింది. గతంలో దేవుడు ఎన్నోసార్లు మనకు ఉపకారం చేశాడు. దేవుడెంతైనా నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రవక్తల మాటలు విన్నప్పుడైనా వారు దేవునికి లోబడి ఉంటే ఎంత బావుండేది. శ్రోతలు, ఈ రోజున మనం కూడా గతంలో దేవుడు చేసిన మేలు తలంచుకొని కృతజ్ఞులమై దేవునికి విధేయులమై ప్రవర్తించాలి. నాజీరులకు దేవుని పట్ల అంకిత భావం ఉంది. దాన్ని బట్టి వారిని గౌరవించి ప్రోత్సహించాల్సింది పోయి వారి చేత ద్రాక్షరసం తాగిస్తారా? ఇదెంత ఘోరం, అత్యాచారం. నాజీరులు తమ దీక్షను కోల్పోతే ఇశ్రాయేలీయులకు భక్తిభావం అంతరించిపోతుంది. అవినీతి అధికమై ఆధ్యాత్మికత పూర్తిగా అడుగంటిపోతుంది. క్రీస్తుపూర్వం 722 సంవత్సరంలో ఏం జరిగింది? అష్షూరు దండెత్తి వచ్చింది, సమరయ్యను ధ్వంసం చేసింది. అక్కడి ప్రజలలో అనేకులను చెరగొనిపోయింది. ఆమోసు ప్రకటన తరువాత
కొన్ని దశాబ్దాలకే ఈ ప్రవచనం నెరవేరింది. ఎంత బలాఢ్యులైనా పరాక్రమశాలులైనా దేవుణ్ణి కాదని విజయం సాధించలేరు. ఇది చరిత్ర నేర్పిన చేదు నిజం. దేవునికి భయపడని వారు గొప్ప పరాక్రమశాలులు అని మెచ్చుకుంటున్నారా? ఒక్క త్రుటిలో వారి ఆధిక్యం అంతరించిపోతుంది. ప్రతి మనిషి దేవునికి భయపడే రోజు వస్తుంది. ఆమోసు గొప్ప దైవజనుడు, దేవుని సేవకు అంకితమైపోయిన వక్త, ప్రవక్త. ఆమోసు జీవిత శైలి, అతని మాటలు అతని నిరాడంబర భక్తిని వ్యక్తం చేస్తాయి. అయితే ఆమోసు ఒక సాధారణ గ్రామీణుడు. యూదయ్య కొండసీమలో పశువులు కాచుకుంటూ, మేడిపండ్లు ఏరుకుంటూ జీవనం చేసేవాణ్ణి దేవుడు పిలిచాడు. ఆమోసు ప్రవక్త కొడుకు కాడు, యాజకుని కొడుకు కాడు. తెకోవాలో తన పనేదో తను చేసుకుని జీవితం వెళ్లబుచ్చేవాడు. కాని దేవుడు అతణ్ణి పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ఒక సాధారణ వ్యక్తిని అసాధారణమైన కార్యం కోసమై దేవుడు నియమించాడు. దేవుడు ఆమోసుకు భవిష్యత్తును గురించిన దర్శనం చూపాడు. ఈ దర్శన సందేశాన్ని ఇశ్రాయేలుకు ప్రకటించు అని దేవుడు తన ప్రవక్తకు ఆజ్ఞాపించాడు. ఆమోసు వెంటనే దేవునికి విధేయుడై బయలుదేరాడు. అతని ధైర్య సాహసాలను బట్టి అతడు దైవజనుడని, దేవుని ప్రవక్త అని, అతని అధికారం దేవుడిచ్చిందే అని రుజువైంది. ఇశ్రాయేలును గురించిన భారభరితమైన సందేశాన్ని దేవుడు చెప్పినట్లే ఆమోసు బోధించాడు. ఆమోసు చెప్పిన ప్రవచనాలు తరతరాలుగా మనందరి మీద ఎంతో ప్రభావాన్ని చూపెడుతున్నాయి. వ్యక్తులకు, రాజ్యాలకు, జాతులకు ఆమోసు సందేశాలు ఎంతో అమూల్యమైనవి. యూదా నుండి విడిపోయిన ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలే. అయితే వీరి భక్తి వెర్రితలలు వేసింది. విగ్రహారాధనలో పడిపోయారు. వారిని ఉద్దేశించి ఆమోసు మాట్లాడాడు. అతని మాటల్లో అగ్ని ఉంది, నిర్భయంగా మాట్లాడాడు. అతని మాటల్లో యథార్థం, నిజాయితీ ఉట్టిపడుతున్నాయి. వారి పాపాలను ఎండగట్టాడు, గద్దించాడు. రాబోయే తీర్పును గురించి హెచ్చరించాడు. చుట్టూరా ఉన్న జాతులను వారి పాపాలను బట్టి దేవుడు గద్దించాడు. దేవుని ప్రజలకు కీడు చేసిన రాజ్యాలను, జాతులను కూడా దేవుడు గట్టిగా మందలించాడు. సిరియా, ఫిలిష్తియా, తూరు, ఎదోము, అమ్మోను, మోయాబు జాతులపై దేవుడు తన ప్రవక్త ద్వారా తీర్పును ప్రకటించాడు. యూదాకు కూడా తీర్పు ఉంది. ఇదంతా ఇశ్రాయేలీయులు విని ఆమేన్ అన్నారు. అయితే చివరికి ఇశ్రాయేలు సంగతి వచ్చేసరికి వారి పాపాలను దేవుడు ఖండిస్తూ ఉంటే వారికి ఉక్రోషం పుట్టుకొచ్చింది. అమజ్యా వచ్చి ఆమోసుకు అభ్యంతరం తెలియచేస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే పాఠంలో వినండి. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.